హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో చాలా మందికి కూడా గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు అండ్ చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటారు. లైక్ ప్రిలిమ్స్కి ఏ బుక్ లిస్ట్ ఉంటుంది, మెయిన్స్కి ఏ బుక్ లిస్ట్ ఉంటుంది. ఐ మీన్ ఏ బుక్స్ చదివితే ఒక ప్రాపర్గా మీరు ఒక ర్యాంక్ వైపుగా వెళ్తారు అనేది చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన ముందు రాకేష్ సార్ ఉన్నారు. రీసెంట్ గ్రూప్ 1లో మనకి మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు రాకేష్ సార్ మీకు చెప్తారు అసలు ఏ బుక్స్ సార్ ప్రిపేర్ అయ్యారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో మీకు ఏ బుక్స్ సూటబుల్గా ఉంటాయని చెప్పేసి. వెల్కమ్ సార్, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. థ్యాంక్ యూ అశోక్ గారు. మనకి పుస్తకాలు చాలా ప్రామాణికం. అదే విధంగా మనం చదివే పుస్తకాలకి చాలా ప్రామాణికత ఉన్నప్పుడే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం. గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి దాదాపుగా ఒకే సిలబస్, కాకపోతే చదివే పుస్తకాలు కూడా అవే, కానీ చదివే ఆ ప్యాటర్న్ స్టాండర్డ్స్ వేరుగా ఉంటాయి. మొదటగా మనం హిస్టరీ తీసుకుంటే ఎన్సీఆర్టీస్, మీరు ఎన్సీఆర్టీ చదవగలిగితే ప్రిలిమ్స్ వరకు అయితే ఇబ్బంది ఉండదు, చక్కగా అన్ని ఇన్ఫర్మేషన్ కవర్. ఇన్ కేస్ మీకు అది బర్డెన్ అవుతున్నాయి, ఎక్కువ బుక్స్ ఉన్నాయంటే తమిళనాడు ఎన్సీఆర్టీస్ అని చాలా బాగా బ్రీఫ్ గా ఉంటాయి మన ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత వచ్చేసి మనకి పాలిటీకి ఒకే బుక్ ఎక్కువ మంది చదువుతున్నారు, అది చాలా బాగా హెల్ప్ అవుతుంది, లక్ష్మీకాంత్ బుక్. తర్వాత వచ్చేసి మనకి ఎకానమీ వచ్చేసి బేసిక్స్, మనకు కావాల్సిన ఎకానమీలో ఉన్న ప్రైమరీ టాపిక్స్ అన్ని కూడా మనం రమేష్ సింగ్ బుక్ నుంచి అయితే తీసుకోవచ్చు. మన ఇప్పుడు బ్యాంకింగ్, మోనిటరీ పాలసీ కానీ, ఫిజికల్ పాలసీ కానీ, తర్వాత మనకున్న ప్రతి టాపిక్, ఇండియన్ అగ్రికల్చర్, ఎకానమీలో అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇలా సర్వీస్ సెక్టర్ గురించి మెయిన్ బేసిక్స్ అని అక్కడ తీసుకొని మనం ప్రతి సంవత్సరం ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తున్నాము, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ, అప్పుడున్న బడ్జెట్ సర్వేతో పాటు గవర్నమెంట్ స్కీమ్స్ అన్నమాట. అది స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ as సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే స్కీమ్స్ మీద ప్రిలిమ్స్ లో అయితే ఒక 5 క్వశ్చన్లు, 3 నుంచి 5 క్వశ్చన్లు వస్తున్నాయి. అది మెయిన్స్ లో అయితే కనీసం ఒక 2 క్వశ్చన్లు అయితే ఎకానమీలో స్కీమ్స్ మీదే వస్తుంది. గతంలో మన ఉమెన్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి అడిగారు. అలాగే ఇండియన్ ఎకానమీలో కూడా అప్పుడున్న ఏదైనా ట్రెండింగ్ అయిన స్కీమ్స్ ఏమన్నా ఉంటే అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి వస్తాయి. అలా స్కీమ్స్ కి ఎకనామిక్ సర్వే, బడ్జెట్, తర్వాత మన రెఫరెన్స్ బుక్ రమేష్ సింగ్ లాంటిది వెళ్ళిపోతే ఎకానమీ అయితే అవుతుంది. జాగ్రఫీకి వచ్చేసి ఎన్సీఆర్టీస్ సరిపోతాయి. మనకున్న 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్, ఇండియా ఫిజికల్ జాగ్రఫీ. అలాగే మనకి ఇంకొక బుక్ కావాలంటే మాజిద్ హుస్సేన్ అనే బుక్ బానే, అంటే సింపుల్ గా ఉంటది. ఎక్కువగా అంటే మనకున్న 50 మార్క్స్ కి, జాగ్రఫీలో మెయిన్స్ లో 50 మార్క్స్ కి, అదే విధంగా మన ప్రిలిమ్స్ లో 30 మార్క్స్ కూడా. కొంతమంది ఇది సర్వేంద్ర సింగ్ బుక్ కూడా సజెస్ట్ చేస్తారు, అది మీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటది అది. కాకపోతే ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాత ఆ 2 బుక్స్ లో ఏదైనా తీసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసి రవి పి అగ్రహారి అనే ఒక బుక్ ఉంది, యూపీఎస్సి సిలబస్ తోటి, మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. దానితో పాటు మనం ఈ కరెంట్ అప్డేషన్స్ ఎప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో, బయోటెక్నాలజీలో కానీ, మన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కానీ, స్పేస్ టెక్నాలజీలో కానీ, ప్రతిదీ కూడా మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ లో కానీ, ఇంకా ఇప్పుడు వచ్చిన ఎన్విరాన్మెంట్ బుక్స్ లో వాటిలో శంకర్ ఐఏఎస్ బుక్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఎన్విరాన్మెంట్ కి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో రవి పి అగ్రహారి బుక్ తీసుకోవచ్చు. ఇలా మనం ఈ రిఫరెన్స్ బుక్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి అయితే మనకి హెల్ప్ అవుతాయి. వీటితో పాటు డైలీ మన హిందూ పేపర్, తెలుగు న్యూస్ పేపర్స్ కూడా చదువుకొని కరెంట్ అప్డేషన్స్ తో కూడా వెళ్ళిపోతే ఈ ప్రిపరేషన్ లో అవి మీకు ఒక రెఫరెన్స్ బుక్స్ లాగా మీ ప్రిపరేషన్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అని నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఎస్ సార్. సార్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఆన్సర్ రాస్తూ ఉంటారు. మేము రాసిన ఆన్సర్ కరెక్టా కాదా అని ఒక డైలమాలో ఉంటారు సార్ బేసిక్గా. సో ఒక చిన్న మాట ఆన్సర్ రైటింగ్ రిలేటెడ్ కూడా ఒక 2 వాక్యాల్లో చెప్తారా? ఈ ఫస్ట్ మనకు వచ్చేసి ఆన్సర్ రైటింగ్ అనేది జనరల్ గా క్వశ్చన్ చూస్తాము, ఆ క్వశ్చన్ చదివి మనకు తెలిసింది రాస్తున్నాం. అంటే ఆ క్వశ్చన్ లో ఏం అడిగారు అన్నది మిస్ అవుతుంది. అంటే ఒక కోర్ పాయింట్ ఉంటది అనమాట. ఆ క్వశ్చన్ లో ఈ కోర్ పాయింట్ అనే దానికి మనం రిలేటెడ్ అవుతూ ఆన్సర్ రాయాలి. గతంలో మనకు గ్రూప్ 1 మెయిన్స్ లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫైనాన్షియల్ కమిషన్ రికమెండేషన్స్ రిగార్డింగ్ ద ఫిజికల్ కన్సాలిడేషన్ అని అన్నారు.
అంటే మనం ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ గురించి ప్రిపరేషన్ అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. 280 ఆర్టికల్ మన ఎన్‌కే సింగ్ చైర్మన్ రికమెండేషన్స్ 1 ఇయర్ ఇచ్చిన తర్వాత 5 ఇయర్స్ మళ్ళీ టోటల్‌గా 6 ఇయర్స్‌కి రికమెండేషన్స్ ఇచ్చారు. 1 ఇయర్ అయిపోయిన తర్వాత. ఇలా ప్రతిదీ కూడా ఇప్పుడొచ్చిన 41% డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చెప్తారు. వర్టికల్, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్. కానీ అక్కడ ఫిజికల్ కన్సాలిడేషన్ అని అడిగారు. అది మిస్ అయిపోతాం. అంటే క్వెషన్ రాసేటప్పుడు క్వెషన్‌ని మనం తొందరగా చదివి తొందరగా రాద్దామనే ఆ టెన్షనో లేకపోతే ఆతృతో దానికన్నా క్వెషన్‌ని 1కి 2 సార్లు చదవాలి. ఎందుకంటే వన్స్ మనం ఒకసారి క్వెషన్ రాసినప్పుడు మనం అడిగిన క్వెషన్‌కి రాసిన ఆన్సర్‌కి రిలేషన్ లేకపోతే సంబంధం లేకపోతే మినిమమ్ మార్క్స్ కూడా వాళ్ళెయ్యరు. 1 ఆర్ 2 మార్క్స్‌తో తీసి పక్కనేసేస్తారు. ఇక్కడ మనం ఏం రాయాలంటే రిగార్డింగ్ ద ఫిజికల్ కన్సాలిడేషన్ అన్నారు. అప్పుడు మనం రాయాలి. ఫైనాన్స్ కమిషన్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తా. ఫైనాన్స్ కమిషన్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 280 ఎవ్రీ 5 ఇయర్స్ రికమెండ్ ద సో అండ్ సో అని చెప్పి రాసిన తర్వాత ద ప్రెజెంట్ ఫైనాన్స్ కమిషన్ గురించి ఒక లైన్‌లో రాసి ద ఫిజికల్ కన్సాలిడేషన్ ఈస్ నథింగ్ బట్ రెడ్యూస్ ద గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ ఆన్ అన్‌ప్రొడక్టివ్ అసెట్స్ అట్లా రాసి ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్ లాంటి దానికి రాసి కొన్ని ఫిజికల్ కన్సాలిడేషన్ రికమెండేషన్స్ ఇచ్చారన్నమాట. అంటే సెక్టార్ స్పెసిఫిక్‌గా ఇప్పుడు స్టేట్స్ సెక్టార్ స్పెసిఫిక్‌గా ఇప్పుడు హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడితే ఈ గ్రాంట్స్ ఇస్తాం. లేకపోతే వెల్‌ఫేర్ స్కీమ్స్‌లో రెగ్యులేషన్ తీసుకుంటే ఈ గ్రాంట్స్ ఇస్తాం అని కొన్ని వెల్‌ఫేర్ స్కీమ్స్ అనేవి సోషల్ వెల్‌ఫేర్ స్కీమ్స్‌లో కొన్నిటిని రెగ్యులేట్ చేయాలని స్టేట్స్‌కి రికమెండ్ చేశారన్నమాట. కొన్ని ఎకనామిక్ రిఫార్మ్స్, ఫిజికల్ డిసిప్లిన్ అనే దాన్ని తీసుకుంటే ఈ గ్రాంట్స్ ఇస్తామనేది అట్లా ఫిజికల్ కన్సాలిడేషన్ గురించి మన ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఇచ్చింది. అవి రాయాలి. మనం ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కాదు. ఇక్కడ క్వెషన్ అర్థం చేసుకోనంటే మనం 50% ఆన్సర్‌ని మనం మెమరైజ్ చేసుకొని అవే రాస్తాం. అలా క్వెషన్ చదవటం దానికి తగ్గట్టుగా ఆన్సరే. మనకి వచ్చింది కాదు, మనకు తెలిసింది కాదు, మనల్ని అడిగింది రాయాలి. అది ఆ ప్రాక్టీస్ రాసినప్పుడు మనం ఎవరికైనా ఇట్లా మన వీఐపీ ఐఏఎస్ అకాడమీలో గాని చూపిస్తే వాళ్ళు చెప్తారు. ఒక క్వెషన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, వాటికి కావాల్సిన బాడీ అనే ఆఫ్ ద క్వెషన్‌లో ఫస్ట్ మంచి ఇంట్రడక్షన్, తర్వాత బాడీ ఆఫ్ ద క్వెషన్, కంక్లూజన్. ఇలా ఈ మూడిటిని మనం గనక చక్కగా ఆన్సర్‌లో పెట్టగలిగితే మనం ప్రతి క్వెషన్‌ని కూడా డిమాండ్ ఆఫ్ ద క్వెషన్ అడ్రెస్ చేయగలుగుతాం. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. సో, ఈ వాల్యుబుల్ ఇన్‌పుట్స్ అన్నీ తీసుకోండి. సో, బుక్ లిస్ట్ కూడా చెప్పారు. అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా చిన్న టిప్స్ లాంటివి మనకు చెప్పారు కాబట్టి అవి మీరు డెఫినెట్‌లీ ఫాలో అయ్యి క్వెషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి అంటున్నారు. దాని ప్రకారంగా ఆ క్వెషన్ తగ్గట్టుగా మీరు పాయింట్స్ రాయండి అని అంటున్నారు. సో, మళ్ళీ ఎప్పుడన్నా సార్ ఫ్రీ టైమ్‌లో మనకు దొరికినప్పుడు ఎప్పుడు మీరు మెయిన్స్ రాసే టైంలో ఆ టైంలో డెఫినెట్‌లీ ఒక సెషన్ కూడా మనం ప్లాన్ చేద్దామండి. సార్ కూడా చెప్పారు ఫ్రీ టైమ్‌లో ఉంటే ఆల్వేస్ వెల్కమ్ అన్నారు కాబట్టి ఒకటి ప్లాన్ చేసుకుందాం. థాంక్ యూ రాకేష్ సార్. థాంక్ యూ సార్.